ఎంతవరకు ఉందంటారు? ఇప్పుడు లాస్ట్ ప్రభుత్వంలో మీరు వచ్చిన తర్వాత తక్కువ సమయమే ఉంది. కాకపోతే వాళ్ళు ఒక 5 సంవత్సరాలు దానికి అలవాటు పడిపోయిన వ్యక్తులు ఉండొచ్చు. మన సేమ్ రాజానగరంలోనే వాళ్ళ వ్యక్తులు ఆ పనులకి అలవాటు పడిపోయిన వాళ్ళు ఉంటారు. ఎంతవరకు మీరు ఎమ్మెల్యేగా ఛార్జ్ తీసుకున్న తర్వాత ఎంతవరకు 90% ప్రక్షాళన అయిపోయింది. ఇంకా 10% ఉంది. ఆ 10%ను కూడా తొక్కేస్తాం ఖచ్చితంగా. ఈ మధ్య చెక్కద్వార బంధంలో ఒక భూమిని అక్రమంగా వాళ్ళు భూ కబ్జా చేశారు. దాన్ని కూడా పరిగణలో తీసుకుని కలెక్టర్ గారి దృష్టిలోని, అలాగే రెవెన్యూ ప్రిన్సిపల్ సెక్రటరీ దృష్టిలోని, సిసిఎల్ఏ కమిషనర్ దృష్టిలోని, రెవెన్యూ మినిస్టర్ దృష్టిలోని పెట్టాము. దాని మీద ఎంక్వైరీ చేశారు. అదేవిధంగా మరొక భూ కబ్జా కూడా జరిగింది. సో వీటి మీద కూడా ఖచ్చితంగా ఉక్కుపాదంతో తొక్కేస్తున్నాం వీటిని. ఇక్కడ ఏదైతే చైన్ స్నాచింగ్ అనేది ఏదైతే ఉందో గతంలో 100 కేసులు రిజిస్టర్ అయితే ఒక్కటి కూడా పట్టుకోలేదు. మాకు 2 రిజిస్టర్ అయినాయి. మొత్తం ఎవరైతే ఉన్నారో ఆ ముద్దాయిలను పట్టుకొచ్చి జైల్లో పెట్టేసినటువంటి పరిస్థితి. ఒక ఆయన అయితే ఈ యొక్క డ్రగ్స్ విషయంలో ఇక్కడ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ పుట్టినరోజు సెలబ్రేషన్ జరుపుకోవడానికి అతను ఏదో బర్త్డే విషెస్ ఏదో చెప్పుకుంటాకు ఫ్రెండ్స్ ఉన్నారని చెప్పి 2 గ్రామ్స్ కొకైన్తో వస్తే కూడా మా ఇంటెలిజెన్స్ వ్యవస్థ స్ట్రాంగ్గా ఉండి ఇమీడియట్గా క్యాచ్ చేసి తీసుకెళ్ళి లోపల వేసేసాం. ప్రతి విషయంలోనూ కూడా చాలా కేర్ఫుల్గా ఉంటున్నాం. ఎక్కడ చిన్న ఇష్యూ కూడా రాకుండా ఎక్కడైనా ఏదైనా వచ్చింది అని అంటే ఇమీడియట్గా మనం దాన్ని ప్రక్షాళన చేసేసి అసలు చాలా సీరియస్ యాక్షన్ తీసేసుకున్నాం. బ్లేడ్ బ్యాచ్ ఇష్యూస్ లేవు, ప్రశాంతంగా ఉంది. ఏదైనా ఎక్కడైనా కానీ గత ప్రభుత్వంలో పనిచేసిన వాళ్ళు కానీ గత ప్రభుత్వ నాయకులు కానీ ఎక్కడైనా కదిలితే ఖచ్చితంగా ఉక్కుపాదంతో అణిచివేసేస్తాం, లోపల వేసేసి చట్టపరంగా వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాం. అసలు ఇక్కడ పెరగడం ఈ 5 ఏళ్ళు మాత్రం ప్రశాంతమైన రాజానగరం నియోజకవర్గాన్ని చూపిస్తాం. అంటే ఇక్కడ 2 రకాల విషయాలు. మీరు ఉక్కుపాదంతో తొక్కేయటం వేరు. ఎప్పుడైతే ఉక్కుపాదంతో తొక్కేద్దామని అనుకుంటున్నారో కక్ష సాధింపు చర్యలు, లేకపోతే వాళ్ళని మీరు దాన్ని అణిచిపెట్టినట్టు అవుతుంది. మార్చే పద్ధతులు ఏమీ చేయట్లేదా? మార్చే పద్ధతి కాదు. మేము ఒక్కటే ఇక్కడ నేరం చేసిన వాళ్ళు మారే టైప్ కాదు. వాళ్ళ కౌన్సిలింగ్ ద్వారా మారరు. ఖచ్చితంగా వాళ్ళకి ఏంటంటే బాగా పిచ్చిమీరిపోయినటువంటి వ్యక్తులు వాళ్ళు. ఒకటి ఆల్రెడీ మారిపోయినటువంటి వాళ్ళందరూ మారిపోయారు. ఒక 50 to 60% ఇంక ఇప్పుడు జరగవు. గత వైసీపీ ప్రభుత్వంలో అది విధ్వంస పాలన కాబట్టి ఏం చేసినా గొడవస్థితి. ఇక్కడ వచ్చి వికాస పాలన ఇది. చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో, పవన్ కళ్యాణ్ గారి నేతృత్వంలో ఇక్కడ జరుగుతుంది. ఈ బలరామకృష్ణ అనేవాడు తేడా వస్తే రాక్షసుడు వీడు. కాబట్టి ఈ రాజనగరం నియోజకవర్గంలో ఇవన్నీ జరగవు అనేది ఒక నిర్ధారణకు వచ్చారు. నిర్ధారణకు వచ్చి ఇంక వాళ్ళు సరెండర్ అయిపోయి వాళ్ళ యొక్క జనజీవన స్రవంతిలో కలిసిపోయి మంచిగా బతికేసే వాళ్ళు బతికేస్తున్నారు. అక్కడక్కడ ఉన్నారు. వీళ్ళు ఎవరన్నా ఉంటే లోపల పంపించేసి ఎక్కడ దొరికినా వాడిని తీసుకెళ్ళి లోపల వేసేస్తున్నాం. దానివల్ల మిగతా వాళ్ళు కూడా చేంజ్ అవుతున్నారు ఇప్పుడు. సో ఆ విధంగా ఇదివరకు నక్సలైట్ల వ్యవస్థ ఫారెస్ట్లో ఉండేది. ఈ గత 5 సంవత్సరాల తర్వాత వాళ్ళందరూ బయటకు వచ్చి ఇలా తిరిగేస్తారా? సో వాళ్ళకంటే కూడా 100 times డేంజరస్ పీపుల్ వీళ్ళు బయట ఉండి. ఇక్కడ 100 times. ఎందుకంటే వాళ్ళు బ్లేడ్లు పట్టుకుని చీరేస్తూ ఉంటారు. ఆ బ్లేడ్ పెట్టి చీరేస్తే ఎక్కడ తెగిపోతుందో తెలియదు. సో అలాంటి భయంకరమైన నేరస్తులు వాళ్ళు చేసిన దానికి ఒక రీజన్ అయినా కొద్ది గొప్పగా అనిపిస్తుంది. కానీ వీళ్ళ దాంట్లో రీజన్ లేదు. 100 రూపాయలు 100 రూపాయలకి చీరేస్తారు కాదు, 100 రూపాయలకి చీరేస్తారు. 100 రూపాయలకి ఆ గంజాయి మత్తు. ఈ గంజాయి మత్తులో ఉంటే తర్వాత ఏంటంటే ఇప్పుడు గంజాయి కూడా ఈ యొక్క ఏదైతే మాకు డ్రోన్ సిస్టమ్ వచ్చిందో గంజాయి పంటను కూడా అరికెట్టేసాం. ఇప్పుడు గంజాయి అనేది పంట కల్టివేషన్ లేకుండా క్లియర్ చేసాం. పోయినసారి ఏమైంది అంటే ఆ రంపచోడవరం కాన్స్టిట్యున్సీలో ఏదైతే ఉందో గంజాయి పండించేవాడు అక్కడ ఒక నాయకుడు ఉండేవాడు. ఆ నాయకుడు మా రాజానగరం నియోజకవర్గంలో ఉన్నటువంటి నాయకుడు, అదేవిధంగా కాకినాడలో ఉన్న నాయకుడు, ఈ ముగ్గురు కలిసి విదేశాలకు కూడా ఎక్స్పోర్ట్ చేసేవారు. ఈ మధ్యలో కొంత ఇక్కడ పెట్టుకునేవారు. వీళ్ళు ఏదైతే క్యారీ చేయాలో రంపచోడవరం నియోజకవర్గంలో ఎవడైతే జనసేన నాయకుడు ఒక అతను ఉన్నాడో అతను ఈ రాజానగరం నియోజకవర్గ ఏదైతే వైసీపీ నాయకుడు ఉన్నాడో ఈ వైసీపీ నాయకుడు రంపచోడవరంలో ఉన్న వైసీపీ నాయకుడు వీళ్ళ అన్నదమ్ముల్లా భుజాన్ని ఎక్కించుకుని తిరిగేవారు. అప్పుడు ఏం చేసేవారంటే అక్కడి నుంచి 100 బస్తాలు గంజాయి వేస్తే ఇక్కడ 25 బస్తాలు గంజాయి రాజానగరం నియోజకవర్గం రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో కుర్రోళ్ళందరికీ సప్లై చేసేవారు. మిగిలిందంతా ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారి ద్వారా ఈ యొక్క విదేశాలకు ఎక్స్పోర్ట్ చేసేవారు. ఇందులో భయంకరమైనటువంటి ఏంటంటే రంపచోడవరం నుంచి అనంతబాబు గారు అసలు రంపచోడవరం నుంచి ఆ పంట పండించడం ఇక్కడ దాకా తీసుకురావడం, రాజనగరం కాన్స్టిట్యున్సీ బోర్డర్ దాకా తీసుకురావడం అక్కడ అనంతబాబు గారు చేసేవాడు. ఈ యొక్క రాజనగరం నియోజకవర్గంలో జక్కంపూడి రాజా గారు చేసేవాడు. ఇదంతా తీసుకుని వెళ్ళి కాకినాడ వెళ్ళిన తర్వాత ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారు విదేశాలు పంపించేవారు. ఇదంతా పెద్ద గంజాయి మాఫియా వీళ్ళందరూ మారిపోయారు. అంత ధైర్యం రావడానికి గల కారణం ఏంటి అంటే వీళ్ళు ఇంకొక 20-30 సంవత్సరాలు మనమే పరిపాలిస్తాము, మనల్ని ఎవరు పట్టుకోరు, లేకపోతే మనకు ఎదురు లేదు అనుకున్న ధోరణిలో ఇలా చేశారంటారా? నియంతల వాళ్ళు
వాళ్ళ బ్రెయిన్ అనుకున్నారు. నియంత పరిపాలన తప్ప వాళ్ళ 30 ఏళ్ళు అనేది కాదు. అసలు వాళ్ళు ఏమనుకున్నారంటే మా డబ్బుతో మేము కొనేస్తాం అనుకున్నారు. మా దగ్గర డబ్బు ఉంది, ఓటుకి 5,000 ఇచ్చి కొంటాము అని అనుకున్నారు. కానీ ప్రజల పల్స్ ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా ఇందులో నీతి ఏంటి, ఎవడు మంచి చేయగలడు అనేది చూశారు. ఈ ఎలక్షన్లో నేను రాజనగరం నియోజకవర్గంలో నేను ఒక ఎమ్మెల్యే అభ్యర్థిగా నేను రాజకీయం చేశాను, ఎలక్షన్ చేశాననే దానికంటే కూడా ఇక్కడ ప్రజలే ఎలక్షన్ చేసుకుని వాళ్ళు సొహతాగా ఎలక్షన్ చేసుకుని నన్ను గెలిపించారు. అలాగే రాష్ట్రం అంతా కూడా అలా గెలిపించారు. లేకపోతే ఇంత మెజారిటీలు భూమి పుట్టిన దగ్గర నుంచి భారత రాజ్యాంగం ఏర్పడిన దగ్గర నుంచి ఎక్కడ రాలేదు ఇంత మెజారిటీ. ఇంత మెజారిటీకి ప్రజలు చేశారు. ఎందుకంటే ఈ విధ్వంస పాలన, వైసీపీ విధ్వంస పాలన భరించలేక ప్రజలు సొహతాగా ఎలక్షన్ చేసుకుని ఈ యొక్క ఎన్డీఏ కూటమిని గెలిపించారు. ప్రజల శక్తిమంతులు, వాళ్ళకి తెలిసి ఎప్పుడు ఏం చేయాలో సైలెంట్గా ఉన్నారు. ఎలక్షన్ వరకు కూడా ఖచ్చితంగా వాళ్ళు వైనాట్ 175 అని అంటే ప్రజల పల్స్ అంతా కూడా మేము చెప్తే విన్నారన్నారు. కానీ ప్రజలు లోపల నిర్ణయం తీసుకున్నారు. పైకి ప్రజలు కూడా తెలివైన వాళ్ళు, బాగా వాళ్ళ పైకి నవ్వారు. వైసీపీ నాయకులు నవ్వుతున్నాడు నా మనిషి అని అనుకున్నారు, అంతే తప్ప ఏం లేదు. కానీ వాళ్ళు ఎంత విధ్వంసం చేశారంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని వెంటిలేటర్ మీద పడుకోబెట్టేసినటువంటి వైసీపీ ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ప్రజలు పారదోలాలనుకున్నారు, బయట తోసేశారు.